అయితే ఆయనేమన్నారు, బయటికొచ్చినప్పుడు ఏదన్నా ఇప్పుడు మన సెలబ్రిటీస్ అన్నప్పుడు బయటికొచ్చినప్పుడు కొంచెం చీర కట్టులో పోనీ జీన్స్, చుడిదార్ ఉంది. మన హాఫ్ శారీస్ ఉన్నాయి. ఇంకా ఫుల్లు ఫ్రాక్స్ ఉన్నాయి. అంతకంటే ఇంకా నిండుగా ఇంకా ఏ డ్రెస్ కావాలి మనకి? అలాంటిది అక్కడ జరిగిన ఇష్యూని బట్టి ఆయనేమన్నారంటే సౌందర్య అని, రష్మిక అని కొంతమంది హీరోయిన్‌లు పేర్లు తీసి ఎంత బాగుంటారు చీర కట్టులో దేవత, ఆదిపరాశక్తి, ఒక శక్తే, ఆడ ఆడ మహిళ ఒక శక్తే అని పొగిడారు. సరే ఆ పదం వాడారు. ఎందుకు? ఆ కట్టుబట్టుల్లో సపోజ్ అది ఏమన్నా కొంచెం మిస్ అయ్యుంటే, బాడీ గార్డ్స్ అక్కడ నలుగురు రాకపోయుంటే, సిట్యుయేషను వేరుండేదక్కడ. అది దృష్టిలో పెట్టుకొని ఈయన మాట్లాడి సమానులు అదేదో దాని గురించి నేను చెప్పకూడదు. అది ఆ వర్డ్ వాడారు. వాడిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు సారీ చెప్పారు. చెప్పిన తర్వాత గూడా ఇప్పుడు చూస్తే అనసూయ పేరు తీయలేదు. చిన్మయి పేరు తీయలేదు. వీళ్ళిద్దరి పేర్లు తీయలేదు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకోవడం అంటే వీళ్ళిద్దరు దొంగలే. గుమ్మడికాయలు దొంగలే గదా వాళ్ళు. అది వాళ్ళు భుజాలు తడుముకుంటున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు తీయకున్నా వీళ్ళు రెచ్చిపోతున్నారంటే, మా ఇష్టం మాది. మేమెట్లైనా వేసుకుంటామని అనసూయ గారు చెప్పారు అని చెప్తున్నారు. ఏసుకోమని చెప్పండి. వద్దనట్లేదు. కానీ ఇప్పుకొని తిరగమని చెప్పండి. మేము వద్దనము.